అంటే మొన్న ఈ మంత్రులు సింగపూర్ పర్యటన కూడా అసలు సింగపూర్ పర్యటన ఎందుకు అంత ఖర్చు ఎందుకు వృధా అని చెప్పి రాధాకృష్ణ గారే పెద్ద కాలం రాసుకొచ్చారు. అది రాస్తుంటాడు ఆయన. అంటే అది బాబు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించినట్ట అనేటటువంటిది జనానికి చెప్పుకోవడానికి అప్పుడప్పుడు అట్లా రాస్తాడు. ఏమైనా యాక్షన్ ఆగుతుందా? నువ్వు ఆ ముందు మధ్యన రాయాలి కదా. సింగపూర్ వెళ్ళక ముందు. P4 ని అలాగే ఎండగట్టారు, గట్టిగా అంతే. తిప్పారు. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ అదే P4 అద్భుతం అని అదే పేపర్లో రాయట్లేదా? మారిపోయింది. అదేంటయ్యా అంటే జనానికి లేదు నేను ఇదే అని రాయడం అనమాట. నిజమైన రాయడం. ఆ తర్వాత కొంచెం వీళ్ళు కూడా సైలెంట్ అయ్యారు కొన్నాళ్ళు. P4 మీద అంత ప్రచారం అయితే లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు అంటే P4 మీద ప్రచారం అంటే ఏమన్నా చెప్పుకోవడానికి జరిగితే కదా, ఏమన్నా అదే కదా జరిగితే చెప్తారు, జరగలేదు కదా అక్కడే. అంటే అప్పటి వరకు చేశారు కదా పెద్ద ప్రచారం, బంగారు కుటుంబాలు ఇవన్నీ అయిపోయింది స్టార్టింగ్ లో అది. కాబట్టి అంటే అప్పుడు ఆయన రాసిన ఉద్దేశం కూడా P4 అని ఎక్కువ చెబుతారు, రేపు పొద్దున ఎక్కువ మంది ఆశ పెట్టుకుంటారు, తర్వాత అవదేమో అని భయపడ్డాడు ఆయన. అంతే సార్. ఒకటి ఓపెన్ గా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు గారి నాయకత్వమే కొనసాగాలి అనుకునే వాళ్ళు ఒక వర్గం, లేదు లోకేష్ గారి నాయకత్వంలో మేము కొనసాగాలనుకుంటున్నాం ఒక వర్గం, అలా ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదండి, బేసిక్ సమస్య లేదు. గత 5-6 సంవత్సరాల నుంచి నిదానంగా తెలుగుదేశంలో సీనియర్లందరికీ కూడా అర్థమైపోయింది లోకేష్ దే నాయకత్వం అన్నటువంటిది. వాళ్ళు లోకేష్ ని కాదనే అంత సీన్ లేదు, ఎందుకంటే అనేక మంది ఆడబిడ్డల నాయకులు అవ్వాలని కోరుకున్నారు కాబట్టి. మంత్రివర్గంలోనే అర్థమైపోయింది లోకేష్ టీం ఓ రకంగా ఇప్పుడు మంత్రులు. అచ్చెన్నాయుడు తప్పించి ఎవరున్నారు ఈయన ఇప్పుడు? అచ్చెన్నాయుడు కూడా లోకేష్ కి విధేయత ప్రదర్శిస్తున్నాడు కదా ఆయన కూడా. అంటే ఇంకా సీనియర్లు కూడా